ఫ్యాన్సీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా వడ్డానం సేల్ 2.0. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉపవాసాలు పండుగలు పర్వదినాలప్పుడు ఏకాదశి అప్పుడు ఉపవాసాలు చేస్తాం. ఇవి కాకుండా ఒక రోజు అనుకొని సోమవారం కొంతమంది, గురువారం కొంతమంది, అందరూ కలిసి శనివారం ఇట్లా ఉపవాసాలు చేస్తుంటాం కదా. ఈ ఉపవాసాలు చేసేటప్పుడు ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా? అంటే పర్వదినాలకి పండుగలకి చేసినట్లుగానే ఈ రోజువారి వారంలో ఏదైనా ఒక రోజు చేసేటప్పుడు వీటికి వాటికి ఏమైనా తేడా ఉంటుందండి? సాధారణంగా ఇప్పుడు మన అందరం సార్వజనీనంగా చేయవలసినవి 2 ఏకాదశులు, పౌర్ణమి. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మనం అందరం లెక్క ప్రకారం. అది నియమమే చెప్పబడింది. ఉపవాసం అంటే ఏకాదశి నాడు భోజనం లేదు, ద్వాదశి నాడు పారణ చేస్తాం లెక్క. పౌర్ణమి పగలు ఉపవసించి రాత్రి చంద్రుడు చంద్రదర్శనం అయ్యాక పూజ చేసుకుని భోజనం చేయటం ఇది. ఇప్పుడు ఇవి కాకుండా నెల తరబడి ఉపవాసాలు ఉండేవి రోజులు కొన్ని వస్తాయి, మనకి వస్తాయి. ఇంచుమించు అన్ని జాతుల వాళ్ళకి ఉన్నాయి అనుకో అవి కదా. ఇప్పుడు మన హిందూస్కి ఏముంటుంది ప్రత్యేకంగా? కార్తీక మాసం, ఇది లెక్క. అవును, అందరు సార్వజనీన మాసమే ఇది. ఇందులో కుల విచక్షణ లేదు, ఎవరైనా కార్తీక మాసం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి సార్వజనీనంగా అందరూ చేసే వాటి నియమాలు ఏమిటి? ఏకాదశికి అయితే రోజంతా తినకుండా ఉండటం. ఈ తినకపోవడంతో దీంట్లో పెద్దవాళ్ళు, వృద్ధులు, మందులు వేసుకునే వాళ్ళు, బాలింతలు, అట్టే ఓపిక లేని వాళ్ళు, వీళ్ళందరూ ఏవైనా పండో పలహారమో తీసుకుని ఉపవాసం చేయటం, అన్నం తినకుండా ఉండడం. ఉపవాసం అంటే మెయిన్ అన్నం తినకపోవటం. అసలు ఉపవాసానికి మెయిన్ అసలు అర్థం ఏంటంటే సమీపవసనం, భగవంతుడికి దగ్గరగా జీవించటం. ఎస్, భగవంతుడికి దగ్గరగా అంటే వెళ్ళి మనం అక్కడెక్కడో కూర్చోం, వైకుంఠానికి అక్కడికి వెళ్ళలేం కదా. ఏం చేయాలి? నామస్మరణ చేసుకోవాలి. ఉపవాసం చేసేటప్పుడు అన్నం మానేయటం ఎంత విధో మాటలు తగ్గించి నామస్మరణ పెంచుకోవాలి. మాట్లాడటం మానేయటం అంటే మోగబోవటం కాదు, అతి మాటలు తగ్గించు, పోట్లాడకు, వాదించుకు, ఏమిటో నా హక్కుల కోసం జతాయించి గోల్ చేస్తాం చేయొద్దు. కృష్ణారామ అనుకోండి, మీ ఇష్టదైవం ఎవరో వారిని ప్రార్థించండి. ఏకాదశి నాడు విష్ణునామ సంకీర్తనే మంచిది. గోవిందనామాలు చెప్పుకోండి. శ్రీరామ్ అనుకోండి, కృష్ణ అనుకోండి, అచ్యుత గోవింద జనార్దన వాసుదేవ ఏదైనా అనుకోండి. ఏదో ఒక నామం, మంత్రం అంటే చెప్పడం లేదమ్మా, మంత్రం కాదు, నామపారాయణ చేయటం ఇంపార్టెంట్ ఈ లెక్కల్లో. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఏం చేస్తాం? బాబా గారికి గురువారం మొక్కేసుకునే వాళ్ళు కొంతమంది, ఈ పనేదో అయితే ఉపవాసాలు ఉంటాం. సోమవారం జన్మ సోమవారాలు ఉపవాసాలు ఉండేవాళ్ళు కొంతమంది, శనివారాలు జన్మ శనివారాలు చాలామంది, అందరూ వెంకటేశ్వర స్వామి కోసం ఉంటారు. ఈ మధ్యలో ఎవరు వస్తారు? వినాయకుడు వస్తాడు, బుధవారాలు, శుక్రవారాలు అమ్మవారు వస్తుంది, ఓల్డని. ఈ ఎవరు ఉపవాసం ఉన్నా సాధారణంగా పగలు భోజనం చేసి రాత్రి తినకుండా ఉండటానికి ఏం చేస్తారు? అన్నం తినకుండా, అన్నాలు అసలు ఇప్పుడు ఎవరు తింటారు? టిఫిన్ తింటారు, ఫ్రెష్ చేసుకుని పొద్దుటి సాయంత్రానికి తినకుండా లెక్క. అలా కాకుండా పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేసేవాళ్ళు సోమవారాలు, ఈ గుజరాత్ అవైపు మా అక్కయ్య కూడా అక్కడ ఉండొచ్చిందిగా, తను కూడా సోమవారం ఉప్పు తినరు. సోమవారం మార్నింగ్ ఏవో 1-2 పళ్ళు తిని ఉంటుంది, రాత్రికి టిఫిన్ చేసుకుంటారు. రాత్రికి కూడా రైసు గోధుమ కాదు, రైసు గోధుమ అన్నం తినరు, టిఫినే తింటారు ఏదో. ప్రతి సోమవారం అంతే. సోమవారం ఉపవాసం. ప్రతి సోమవారం బజార్ వెళ్ళడానికి ప్రతి సోమవారమే కుదురుతుంది మాకు. తనేం తిందు, మేమేమో తినాలి. తినపోతే ఉండలేని తనం మనకి, ఈ సమస్యలు వస్తాయి. సరే, ఇక ఏదైనా కానీ దీని లెక్కలో ఎలా చేయాలి? మనము కొన్ని రకాల పదార్థాలు తీసుకోవచ్చు. పాలు, మజ్జిగ. కొన్ని ప్రాంతాల్లో మజ్జిగ పనికిరాదు అనుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల వాళ్ళు మజ్జిగ ఉపవాసంలో మజ్జిగ పనికిరాదు అని ఉంటారు. కొబ్బరి నీళ్ళు, బార్లీ నీళ్ళు, సగ్గుబియ్యం జావా, ఆ తర్వాత ఏమో బియ్యపు రవ్వ, వాటితో అలాంటి రవ్వలతోటి ఉప్మా అలాంటివి. బియ్యపు రవ్వ చేసుకుంటారు, ఉప్పుడు పిండి చేసుకుంటారు. అవును, ఉప్పుడు పిండి. అసలు ఉపవాసం అంటే ఉప్పుడు పిండి. ఉపవాసం అంటే దోసకాయ, ఉప్పుడు పిండి అలాగే చేసుకునేవాళ్ళు. దిబ్బరొట్టు వేసుకోవటం. చిలకడ దుంపలు తింటారు. చిలకడ దుంపలు మేమైతే శివరాత్రికి చిలకడ దుంపే తింటాం. శివరాత్రికి తింటాం. పళ్ళు తింటాం, రకరకాలు దొరుకుతాయి కదా సీజన్లో, ఏవి దొరికినా సరే. మీకు నీరసం వస్తుంది, పని చేసుకోలేము అంటే ఇన్నేసి మొక్కుకోకండమ్మా. నియమం ఏమిటి మనకి? ఏకాదశులు. మీరు అవి ఎలాగో ఉండట్లా, చాలామంది ఉండరు. ఇప్పుడు వారంలో ఏదైనా ఒక్క వారం ఉపవాసం పెట్టుకోండి. ఈ ఉండలేనితనం ఏం చేయాలి? ప్రశ్న ఏమిటి? ఒకరోజు ఉంటే సరిపోతుందిగా. ఆ ఒకరోజు శ్రద్ధగా ఆపేక్షగా భగవంతుని పట్ల ఆసక్తితో ఆస్థతోటి చేస్తే సరిపోతుంది. ఒకరోజు ఆయనకి, ఒకరోజు ఈయనకి, ఇంకోటి ఎందుకట్లా? అవును,
ఎందుకు చేయాలి? ఉండలేకపోతారు, బలవంతాన ఉండలేకపోతాము. ఉండాల్సిన ఆ, పరిస్థితి. ఉపవాసం 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 చెప్పుకుంటూ ఉంటారు. అవునండి. వచ్చిన గోల అవును. ఏమో నేను ఎంకరేజ్ చేయ నన్ను అడిగితే నేను వద్దని చెప్తా. ఉపవాసం అంటే కొన్ని గంటలు మౌన వ్రతం తీసుకోండి, నా పద్ధతి అయితే ఇదే అని ఎంతమందికి చెప్పాను? ఆ, ఓ 20 మందికి కనీసం చెప్పా. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అవతల వాళ్ళు 4 పీక్ చచ్చినా మాట్లాడొద్దు మీరు. ఓ బాగుంది రమ్మగారు. మాట్లాడద్దు. ఇవాళ మౌనవ్రతం 2 అవర్స్ మౌనవ్రతం పెట్టుకోండి కనీసం. ఉమ్, ఆ 2 అవర్స్ ఏదైనా ఒక నామం తీసుకుని చదువుకోండి, రాయండి. ఓకే, ఎంత బాగుంటుందో జయ, చేసి చూడండి. డెఫినెట్గా. రోజులో కూడా ప్రతిరోజు కూడా మనం ఒక గంట దేవుని కోసం మాట్లాడకుండా ఉంటాం, భగవంతుడి కోసం. కానీ భగవన్ నామస్మరణ చేసుకోవాలి కదా చేసుకోవాలి. రమ్మగారు? చేసుకోండి. ఆ గంట సేపు రామ అనుకోండి, కృష్ణ చెప్పాక ఎన్ని నామాలు ఉన్నాయి? కేశవ నామాలు తీసుకోవచ్చు, విభవ నామాలు ఉన్నాయి, ఈ నామాలు తీసుకోవచ్చు. లేకపోతే విష్ణు సహస్రనామాల నుంచి ఓ నామం తీసుకోండి, ఏదో ఒక శ్లోకం చదువుకోండి. ఒకటే శ్రీరామ రామ రామైతి రమే రమే మనోరమే అనండి. ఎన్నిసార్లు అవుతుంది? గంట 2 గంటల మధ్యలో గ్యాప్ వస్తే వచ్చింది, మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ అంటూ ఉండండి. కంటిన్యూస్గా ఎవరు అనలేకపోతాం అవును కదా. ఉమ్, ఏదైనా పాటలు, దేవుడి పాటలు పెట్టుకుని అవి వినండి, మీకు ఈజీగా ఉంటుంది. ఉమ్, ఉమ్. దేవుడి పాటలన్నీ ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో, విఠల విఠల పాండురంగ విఠల వస్తుంది, అది పెట్టుకోండి, వింటూ ఉండండి. ఓకే. 2 అవర్స్ కనీసం మీరు అలా చేయగలిగితే మీకు ఎంత ప్రశాంతత వస్తుందో, ఎంత ఫోకస్ వస్తుందో. ఒక వారం చేసి చూడండి. తర్వాత ఈ అన్నం మానేసే వ్యవహారం మీద మీకు దృష్టి ఉండదు. ఉహుం. ఈ ఉపవాసం అంటామా, సాయంత్రం టిఫిన్ ఏమిటి అని ముందు రోజు నుంచి ఆలోచించుకుంటామా మనం? తిండి మీద ధ్యాసే కదా మనకు, భగవంతుడి మీద ఏదమ్మా ధ్యాస లేదే, అవునండి. ఉండదు, ఉండలేం, మనం మనుషులం కదా. ఉమ్, అందుకని ఈజీ మెథడ్స్లోకి వెళ్ళండి. కానీ అది తప్పకుండా చేయాలని ఒక ప్రామిస్ పెట్టుకోండి. శనివారం ఉపవాసం ఉండాలి. శనివారం సాటర్డే ఈవినింగ్స్ ఒక గంట సేపు ఏదైనా చదువుకోండి, వినండి, శ్రద్ధగా ధ్యానం చేసుకోండి. అది సమీప వసనం అంటే అది భగవంతుడి దగ్గరగా ఉండటం అంటే అలాగా. రాయండి చక్కగా, ఒక గంట సేపు రామనామాలు రాసేసుకోండి, ఎన్ని రాయగలిగితే అన్ని రాయండి. ఉమ్, వెంకటేశ్వర నామం కూడా రాసుకోవచ్చు. ఉహుం. శ్రీరామ రాయటం మనకు సులువు. ఉమ్, ఉమ్. శుభ్రంగా ఓ పుస్తకం తెచ్చిపెట్టుకోండి, రామనామాలు రాసుకునేందుకు. ఉపవాసం ఉన్న రోజున ఖచ్చితంగా ఈ 2 పేజీలో 3 పేజీలో రాయాలని పెట్టుకోండి. అవన్నీ భగవంతుడి సమీప వసనమే. ఒక్క అన్నం మానేసి తినకుండా ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి, వాళ్ళ ఉపవాసం కదా నాకు నీరసంగా ఉంది, ఇలాంటి పిచ్చి మాటల్లోకి వెళ్ళకండి. చేయలేకపోతే చేయొద్దు, ఎస్. చేయకండి. ఉమ్. కొంతమంది మొక్కుకుంటారు, ఏమిటి ఆ. ఏదో ఫలానా దీని మీద నేను ఇన్ని ఉపవాసం రోజులు ఉంటాను, ఉంటాను ఆ వారం అనేసి. 11 వారాలు చేస్తాం, 14 వారాలు చేస్తాం అని చెప్తారా? ఈ వారాల నియమంలో సాధారణంగా ఉపవాసం అంటే ఏకభుక్తము, భూసేనము, బ్రహ్మచర్యము, ఇవి 3 పాటించాలి. సాధారణంగా ఇవి ఉంటాయి. అన్నం మానేయటం ఒకటే అని మీరు అనుకుంటే మాత్రం మీరు సరిగ్గా చేసినట్టు కాదు. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు, ఇక పెళ్ళిళ్ళైన వాళ్ళు, లేదా భర్తలతో సంసారం చేసుకునేవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ బ్రహ్మచర్యం అనే ఒడంబడికకి ఒకళ్ళు పడితే చాలదు కదా జయ, ఇద్దరిది కదా. ఇద్దరు పడాలా? మీరు వద్దని అవతల వాళ్ళు కావాలని అంటే ఏం చేస్తారు? మీరు ఇలా పోట్లాడుకుని సాధించే భక్తి మార్గం ఏమిటి? భూసైనం, అది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఉంది కదా ఇప్పుడు ఈ రోజుకి. ఈ రోజులో చేయగలరా? అందుకని ఏం చేయాలి? ఈ ఉపవాసాలు పెట్టుకోకుండా నేను ఒక 2 గంటలు నోరు మూసి కూర్చుంటాను దేవుడా నీకోసం, అలాంటివి మొక్కోండి. చేయగలిగే వయసు వచ్చిన వాళ్ళు, ఉమ్, లేదా ఏకభుక్తానికి భూసైనం చేయకపోయినా బ్రహ్మచర్యం తప్పదు, ఉమ్. అది ఇది ఏదైనా చేయాలి. అవకాశం ఉంటే చెయ్యండి అంటారు, అంతేనండి? మీకు అలాంటి అవకాశం ఉంటే మీరు చేయగలిగితే అప్పుడు పెట్టుకోండి. లేకపోతే ఏమిటి, ఈ ఒక పొద్దుకి ఏం తప్పులేదమ్మా. కార్తీకంలో ఏం చేస్తాం మనము? నక్తాలు చేస్తాం, సోమవారాలు చేస్తాం, పౌర్ణమి చేస్తాము, ఇవే కదా నియమం. అంతే. ఏకాదశులు చేసుకుంటాము, 2 ఏకాదశులు వస్తాయి. ఈ నక్తం చేయటం అంటే పగలలో ఉపవాసం అంటే చుక్కలు చూసాక భోజనం చేయటం, ఉమ్. దేవుడికి దీపం పెట్టుకుని అన్నం తినేయటమే కాదు, దీపం పెట్టుకుని కానీ భగవదారాధన ఉద్యోగాలు చేసే, అంటే ఇదివరకు మహిళలు వేరు, ఇప్పుడు వేరు కదా రమ్మగారు. ఉద్యోగాలు చేసే మహిళలు ఇలాంటి ఉపవాసాలు కానీ ఇలాంటి జాగ్రత్తలు కానీ తీసుకోవాలంటే కాస్త ఇబ్బంది కాదంట. ఏం కాదు, ఎవరైనా చేయొచ్చు. చేయటానికి ఏముంది, మీకు లోపల ఉండాలి అది. ఇంతంత చేయలేకపోవచ్చు, అప్పుడప్పుడు చేయండి, వీలైనప్పుడు చేయండి. దానికి దండం పెట్టుకోండి. ఏదైనా ఒక్క సంవత్సరానికి ఒక్కసారి, 4 సార్లు 3 సార్లు ఈ నియమం పెట్టుకుంటే చేయగలుగుతారు. నేను చెప్పింది ఈజీగా ఉంది కదా. మీరు మాట్లాడకుండా ఉండటం, భగవన్నామ స్మరణ చేయటం, ఈ రోజున పోట్లాడకూడదు, ఒక ఓత్ తీసుకుని ఆ ఓత్ ప్రకారం ఉండాలి. దేవుడి కోసమే ఇది, వెంకటేశ్వర ప్రీత్యర్థం. ఈ రోజున మౌనవ్రతం, ఎస్,
పరమేశ్వర ప్రీత్యర్థం ఈరోజు మౌనవ్రతం. మూగనోములు పట్టచ్చమ్మా. అయితే రోజంతా పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు 4 పీకి చచ్చిపోతుంటారు. అలా చేయకూడదు. 2 అవర్స్ 3 అవర్స్ ఒక పూట శనివారం చీకటి పడ్డాక ఇంకా మాట్లాడకుండా, అస్సలు అంటే అనకుండా ఉండమని కాదమ్మా. అందులో మాట్లాడదు, ఎక్కువ సంభాషణ, సరస సంభాషణ చేయకూడదు. కుశల ప్రశ్నలు వేయచ్చు. బాగున్నారా? అంతే. సరస సంభాషణ, కలహ సంభాషణ 2 నో. మామూలుగా తింటావా ఇంకొకటి కొంచెం పెట్టినా అలాంటి వాక్యాలకి ఏ తప్పు లేదు. లెంగ్దీ సంభాషణలోకి వెళ్ళొద్దు. తప్పనిసరి మాటలు ఉంటాయి. పిల్లాడు పడిపోతున్నాడు అనకుండా సినిమాలో చూపించినట్టు ఆ పిల్లాడిని ఎత్తుకోండి, పట్టుకోండి, పడిపోతుంది, అలాంటివి చెప్పచ్చు. అంతకంటే అతి భాషణలోకి వెళ్ళొద్దు. అనవసరమైన మాటల్లోకి వెళ్ళొద్దు. అవసరం అంటే తప్ప, అవసరమైనప్పుడు ఆ 2 వాక్యాలకి ఏ తప్పు లేదు, పర్వాలేదు. మీరు అలాంటివి నియమం పెట్టుకుని చక్కగా ఉపవాసం చేయండి. ఒకవేళ ఉద్యోగస్తులు మీరు ఉపవాసం చేయవలసిందేనని మీరు డంకా బజాయించి దేవుడికి మొక్కున్నాను చేయాల్సిందే అంటే బార్లీ నీళ్ళు తీసుకోవచ్చు, రాగి మాల్ట్ లాంటివి తీసుకోవచ్చు. మజ్జిగ కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళని కనుక్కోండి. మీరు మజ్జిగ తాగుతుంటే మీ ఫ్రెండ్స్ మజ్జిగ తాగకూడదు అని చెప్పారనుకోండి, అప్పుడు కొంచెం కష్టం. ఎవరైనా ఉపవాసం నేను మజ్జిగ తెచ్చుకున్నాను అంటే తాగకూడదు, తాగరుగా మజ్జిగ అలాంటివి అనకండి. వాళ్ళ బాధ వాళ్ళని పండివ్వండి. పాలు తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. రమ్మగారు ఉపవాసం ఉన్న రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే, థర్స్డే అట్లా రోజుల్లో కొబ్బరికాయ కొట్టాలా స్వామివారికి? ఉదయం పూజ చేసేటప్పుడు సాధారణంగా శనివారాలే కొబ్బరికాయలు కొడతారు. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి కొబ్బరి ప్రీతి అంటారు. అవును, కొబ్బరికాయలు కొడతాము. మనం అదే ప్రసాదంగా పుచ్చుకోవచ్చు కదా. అది ఆహారంగా కూడా పనికొస్తుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, చక్కగా తినచ్చు. నియమం కాదు, చేయటమే నైవేద్యానికి పనికొస్తుంది, పూర్ణఫలం కదా. మనం ఉపవాసంలో ఏం చేస్తున్నాను దేవా నేను నీ దగ్గర ఉంటాను, నా అహంకారాన్ని వదులుకుంటాను నీకోసం అని చెప్పటమే కదా. కొబ్బరికాయ కొట్టడం మన అహంకారాన్ని పగలగొట్టి అప్పగించటమే. రైట్. కుదిరితే చేయండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.